హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక రుచికరమైన ఈజీ రెసిపీ చూపిస్తున్నానండి. అదే పుట్నాల చట్నీ. ఈ దోశలకైనా ఇడ్లీకైనా గారెలోకైనా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూపిస్తానండి. చట్నీ ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దానిలో 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అవ్వగానే పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. మీ రుచికి సరిపడా, కారానికి సరిపడా యాడ్ చేసుకోండి. ఈ కొద్దిగా ఫ్రై అయినాక ఒక 4-5 వెల్లుల్లి రెమ్మలు కూడా యాడ్ చేసుకోండి. ఇవి కూడా ఫ్రై అవనివ్వండి కొద్దిగా. తర్వాత ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్రై చేసుకోండి బాగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారినాక ఇప్పుడు మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలండి ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని. పచ్చిమిర్చి, వెల్లుల్లి రెమ్మలు, కరివేపాకు, తర్వాత పుట్నాల పప్పు కూడా 2 కప్పులు యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా చక్కగా వాటర్ వేసుకుంటూ, మనకు కావాల్సినంత వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అవ్వగానే పోపు దినుసులు యాడ్ చేసుకోవాలండి. పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి దోరగా ఫ్రై అయినాక ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి. ఒక 4-5 ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఈ విధంగా. తర్వాత లాస్ట్లో కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపులో మనం గ్రైండ్ చేసుకున్న చట్నీని కూడా యాడ్ చేసేసుకోండి. సరిపడా వాటర్ని కూడా ఇప్పుడే యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలండి. అంతేనండి, రుచికరమైన చట్నీ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ చట్నీ. నేను దోశలో సర్వ్ చేశానండి. చూడండి, చాలా టేస్ట్గా ఉందండి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఈ చట్నీ చేసేసుకోవచ్చండి. టైం ఎక్కువ లేనప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి. ఇడ్లీలోకి, దోశలోకి, గారెలోకి, ఉప్మాలోకైనా చాలా బాగుంటుందండి. ఓకేనా అండి? నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు దోశలో సర్వ్ చేసేసుకున్నాం. ఓకేనా? బాయ్.